ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు. అందరికీ వందనాలు. మీ అందరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం మనం వెనక మునుపు మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి చెడ్డ చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, వేరే ఆలోచనలను తీసి పక్కన పెట్టి హృదయాన్ని ఓపెన్ చేసి ప్రభువుకి సమర్పణ చేయాలి. ఓపెన్ చేయాలి హృదయాన్ని. అప్పుడు మనకి దేవుడు అన్ని విషయాలు మనకి మన హృదయంలో నింపుతాడు. కనుక మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ ఆలోచన కూడా ఉండకూడదు. అవన్నీ పక్కన పెట్టేసేయండి. హృదయాన్ని దేవునికి ఇవ్వండి. దేవుడు ఆ హృదయాన్ని సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపుతాడు, వాక్యంతో నింపుతాడు. కనుక అటు ఇటు చూడొద్దు, బైబిలే చూడండి. దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది, ఏంటంటే నీ హృదయము కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అన్నాడు ప్రభు. ఏమన్నాడు? నీ హృదయము నాకు ఇవ్వు అన్నాడు. ఏమయ్యా, నాకు ఇంకేమొద్దు, నీకేం ఇవ్వద్దు, నువ్వు నాకు ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వద్దు, బంగారం వెండి నాకేం ఇవ్వద్దు, నీ తెలివితేటలు కూడా నాకేం ఇవ్వద్దాయి, నువ్వు నాకేం ఇస్తావంటే హృదయాన్ని అయ్యా, దాన్ని నేను పరమ వైద్యుని, నేను దాన్ని సరిచేసి ఎట్లా ఉంచాలో అలా ఉంచుతాను అన్నాడు. కనుక ప్రభువుకు హృదయం సమర్పణ చేయాలి. కనుక హృదయంలో ఉన్న చెడ్డ ఆలోచనలన్నీ కూడా పాతి పెట్టాలి, పక్కన దూరం చేయాలి. అప్పుడు ప్రభువుకు హృదయాన్ని ఇవ్వాలి. ఒకసారి చదువుతారా? సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదివి వినిపించండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనము. నా కుమారుడా, నీ హృదయము ప్రభు ఈ రాత్రి సమయంలో, ఈ టైంలో మనల్ని ఏం అడుగుతున్నాడండి? ప్రభుయా, నాకేం ఇవ్వద్దు, పురుషోత్తం నీ హృదయం నాకు ఇయ్యా అంటున్నాడు. నాకేం వద్దు, నేనేమి ఆశించట్లా నీ దగ్గర. అసలు నీ దగ్గర ఏది నేను ఆశించను. నేను ఆశిస్తే ఏం ఆశిస్తానంటే నీ హృదయాన్ని ఆశిస్తా. ఎందుకంటే నేను హృదయాన్ని పరీక్ష చేసేటువంటి పరమ డాక్టర్ని. కనుక పరమ డాక్టర్ని నేను నీ హృదయాన్ని ఎగ్జామ్ చేసి, నీ హృదయాన్ని స్కాన్ చేసి, నీ హృదయంలో ఉండే మలిని మొత్తం కూడా తీసి నీ హృదయం నిండా ఆశీర్వాదాలు నింపుతానని ప్రభు ఈ రాత్రి సమయంలో ఏమని పిలుస్తున్నాడు? కుమారుడా. మనందరం ప్రభు ఏమని పిలుస్తున్నాడు? పిల్లలు, కుమారుడా, నీ హృదయం నాకు ఇయ్యా అని ఎంత ఆశగానో అడుగుతున్నాడు. జాలి కలిగిన మనసు కదా ప్రభువుది, దయగలిగిన మనసు కదా. ఎంత జాలిపరుడు. ఉండపాటున హృదయం తీసుకోవచ్చు కదా. హృదయ నిర్మాత ప్రభువే కదా. హృదయాన్ని చేసింది యేసయ్యే కదా. ఆయనే తీసుకోవచ్చు, అడిగే పర్మిషన్ అవసరం లేదు కదా. కానీ బహు గౌరవం కలిగిన వాడు యేసు ప్రభు వారు, బహు మర్యాదస్తుడు యేసు ప్రభు వారు. నువ్వు ఇస్తేనే హృదయాన్ని తీసుకుంటాడు. ఇవ్వకుండా ప్రభు తీసుకోడు. నువ్వు ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే ప్రభుకు హృదయాన్ని ఇస్తావో ఆయన గౌరవంగా తీసుకుంటాడు. కనుక కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము అని అడుగుతున్నాడు ఈ సమయంలో. ఎవరైనా ఈరోజు అంశం ఏంటి? పరమ వైద్యుడు, పరమ డాక్టరు, పరలోకపు డాక్టర్ అనే అంశం మీద కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రభు ఎవరు? పరలోకపు డాక్టర్, ద హెవెన్లీ డాక్టర్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హెవెన్లీ డాక్టర్. ఆయన లోక సంబంధమైన డాక్టర్ కాదండి. డాక్టర్లకు డాక్టర్, పరమ డాక్టర్ ఈ రాత్రి సమయంలో నీ హృదయాన్ని, నా హృదయాన్ని అడుగుతున్నాడు. మనందరి హృదయాలు ప్రభు అడుగుతున్నాడు. ఎంత జాలిపరుడు, ఎంత కరుణ కలిగేవాడు. ఏమండి, మనందరం కూడా ప్రభుకి హృదయాన్ని ఇవ్వాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. వ్యాధితో ఉన్నటువంటి నీ హృదయాన్ని, మోసకరమైనటువంటి నీ హృదయాన్ని, ఘోరమైనటువంటి నీ హృదయాన్ని ప్రభు ఈ రాత్రి సమయంలో అడుగుతాడు. ఎవరైనా పరమ డాక్టరు. అంశం ఏంటి పిల్లలు? పరమ డాక్టరు. ప్రభు పరమ డాక్టరు. ఆషామాష డాక్టర్ కాదు ఈయన. నీ నరం ఎలా పనిచేస్తుందో, నీ రక్తనాళాలు ఎలా పనిచేస్తున్నాయో, నీ శ్వాసక్రియ ఎలా ఉన్నదో, నీ లెన్స్ ఎలా ఉన్నాయో, నీ లంగ్స్ ఎలా ఉన్నాయో, నీ హార్ట్లో నుండి బీట్ ఎలా కొట్టుకుంటుందో అంతా ప్రభువు చూస్తాడు. అయితే నువ్వు ఇవ్వాలి. ఇవ్వవలసిన పని నీది. ఎగ్జామ్ చేయాల్సిన పని ప్రభువుది. కనుక ఈ రాత్రి సమయంలో మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రభు పరమ
వైద్యుడు. గుర్తుపెట్టుకోండి. ఏంటి వాక్యం? ప్రభువు పరమ వైద్యుడు. డాక్టర్ జీసస్ క్రైస్ట్ ద హెవెన్లీ డాక్టర్. అంతే. ఈ లోకంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు. చాలామంది డాక్టర్లు ఉన్నారు. మరి యోబుకి 4 స్నేహితులు ఉన్నారు. ఎలీఫజు, జోఫరు, బెల్దదు, ఎలీహు అని 4 స్నేహితులు. వాళ్ళు కూడా డాక్టర్లే. వాళ్ళు ఎంబీబీఎస్ కంటే ఎక్కువ చదివిన వాళ్ళు. ఆ టైంలో ఆయన కాలంలో ఎంబీబీఎస్ లేదు, కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్లో పట్టా పొందిన వాళ్ళు, గోల్డ్ మెడల్ పొందిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? 4 ఫ్రెండ్స్ ఉన్నారు యోబుకి. ఎలీఫజు, జోఫరు, బెల్దదు, ఎలీహు 4 ఉన్నారు. 4 వచ్చి యోబుకి ఆ గాయాలయ్యి, ఆ ఎలర్జీ వచ్చి శరీరం మొత్తం కూడా పసగారుతుంటే, పుళ్ళు గారుతుంటే, పుళ్ళు మీద మళ్ళీ చీము వచ్చి ఏగలోలి ఊరెలపలు పెట్టారు ఆయన్ని. ఊరెలపలు పెట్టి లెప్రసీ కంటే ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నటువంటి తన స్నేహితుడిని వాళ్ళు వచ్చి చూసి ఏం వైద్యం చేయలేకపోయారు. అందుకే ఏమన్నాడు కదా, మీరు పనికి మాలిన వైద్యులు అన్నారు. యు ఆర్ ద వర్త్లెస్ ఫిజిషియన్. మీరేదో పట్టా పొందారు కానీ, సర్టిఫికేట్ పొందారు కానీ, మీరు ఆయుర్వేదిక్ ఆ టైంలో ఆయుర్వేదిక్ మెడిసిన్ ఫేమస్. ఇప్పుడు ఎంబీబీఎస్ వచ్చింది, కానీ ఆ టైంలో ఆయుర్వేదిక్ మెడిసిన్ చేసినటువంటి 4 స్నేహితులు. ఏవికి ఎంతమంది స్నేహితులు? 4. బెల్దదు, జోఫరు, ఎలీఫజు, ఎలీహు అని 4 స్నేహితులు. మంచి పట్టా పొందిన వాళ్ళు, మంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వైద్యులు. వాళ్ళు వచ్చి చూస్తున్నారే కానీ యోబు యొక్క శరీరంలో కొంచెం కూడా వ్యాధిని తగ్గించలేకపోయారు. యాంటీబయాటిక్, సెప్టిక్ ఇంజెక్షన్ కూడా వాళ్ళు వేయలా. పసగారుతని చూస్తున్నారు, కన్నీళ్ళు విడిచి ఏడుస్తున్నారే తప్ప, బాధపడుతున్నారే తప్ప, మాకు ఈ వైద్యం తెలుసు, యోబు స్నేహితుడైనటువంటి యోబుకి చెప్తున్నాం, మేము ఈ ముందేస్తాం తగ్గిద్దని అనలేదంటే వాళ్ళకి తెలియలా. అంటే ఏ రోగానికి ఏ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలో వాళ్ళకి తెలియలా. అయినా వాళ్ళు గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు. మధ్యాహ్నం బైబిల్ చదువుతుంటే ఏముందంటే వాళ్ళు గోల్డ్ మెడల్ సంపాదించారంట. వాళ్ళు ఆయుర్వేదిక్లో మెడిసిన్ మెడిసిన్లో మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టు వాళ్ళంట. బట్ దే ఆర్ వర్త్లెస్ ఫిజిషియన్. మీరేం పనికి పేరుకు మాత్రమే మీరు వైద్యులు, కానీ మీ వల్ల ఏమీ కాదని యోబు అన్నాడు. కనుక ఈ లోకంలో చాలామంది గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు ఎంబీబీఎస్లో, కానీ వర్త్లెస్గా ఉంటారు. ఏ మెడిసిన్ రాయాలో ప్రిస్క్రైబ్ చేయలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరమ వైద్యుడు యేసు ప్రభువు వారు ఎవరికి వైద్యుడు? డాక్టర్లకే డాక్టరు, పరమ డాక్టర్. మనకు అంశం ఏంటంటే ప్రభువు పరమ వైద్యుడు. ఈజ్ ద గ్రేటెస్ట్ ఫిజిషియన్ అమంగ్ ద హోల్ క్రియేషన్. నీ హృదయాన్ని నాడి పట్టుకొని చెప్తాడు, ప్రభువా నా హృదయం నీకు ఇస్తున్నాను ప్రభువా. మనం డాక్టర్ గారి దగ్గర బాగానే స్కానింగ్ తీసుకురమ్మంటాడు. ముందు ఏ పార్ట్ ముందు స్కాన్ తీసుకురమ్మా, టెస్ట్లు తీసుకురమ్మా, టెస్ట్లు తట్టి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. కానీ ఆయన అటంటల్లా, నీ హృదయం నాకు ఇవ్వాల్సిన పని నీది, తీసుకోవాల్సిన పని ప్రభువుది. నువ్వు ఇవ్వకుండా ప్రభు తీసుకోడు. నువ్వు ఇవ్వాలని ప్రభు ఎంతో ప్రాధేయపడి, ఎంతో ప్రణమిల్లి అడుగుతున్నాడు, కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము, నీ హృదయం నాకు ఇవ్వు. నీ ఆస్తి నాకొద్దు, నీ డబ్బులు నాకొద్దు, నీ బంగారం నాకొద్దు, నీ వెండి వద్దు, నీదేది నాకొద్దు. నీకు కావాల్సిందంటే నాకు నీ హృదయం. నువ్వు ఇస్తాను సంసిద్ధపడుతున్నావా? అన్నిటికంటే ప్రభువు కోరుకునేది హృదయం. ఎవరైతే యేసు ప్రభువుకి తన హృదయం ఇస్తారో వాళ్ళ విషయంలో ప్రభు బహుగా సంతోషిస్తాడు. యేసు ప్రభువుని గురించి లూకా సువార్త రాయబడింది. లూకా ఒక డాక్టర్, ఆయన కూడా ఒక డాక్టర్ లూకా. ఆయన ఫేమస్ డాక్టర్. ఈయన ప్రభువు నమ్ముకొని మారు మనసు పొందినవాడు. ప్రభువుతో సమకాలికుడు కాదు, పౌలుతో సమకాలికుడు. పౌలు చెప్తే వాక్యం విని మారు మనసు పొందినవాడు ఈ లోక పరమ వైద్యుడి గురించి ఒక మాట రాశాడు. ఆయన అన్నాడు కదా, నేనైనా పేరుకి నేను డాక్టర్నే కానీ ప్రభువా నేను వర్త్లెస్, నా దగ్గర ఏమీ లేదు. నీ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉన్నదే. నువ్వు వైద్యులకు వైద్యుడవు, పరమ వైద్యుడవు. యోబుకు 4 స్నేహితులు ఉన్నారు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. నేను కూడా నాకు కూడా వైద్యం తెలుసు, కానీ నేను కూడా ఎంబీబీఎస్ చేశాను, పట్టా పొందాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, కానీ నాకు వైద్యం తెలియదు.
ఏ వైద్యం తెలుసు అంటే లోక సంబంధమైన మెడిసిన్ మాత్రమే నాకు తెలుసు. శరీర సంబంధమైన వైద్యం మాత్రమే నేను చేయగలను, కానీ పరలోకపు వైద్యం కావాలి. పరలోకంలో ప్రవేశించాలంటే నీ హృదయము వైద్యంతో నింపబడాలి. నీ హృదయం బాగుపడాలి. యేసుక్రీస్తు హృదయం లాంటి హృదయం నీ హృదయం అవ్వాలి. లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళలేవు. కనుక పరలోకం వెళ్ళాలంటే లోక సంబంధమైన మెడిసిన్స్ కాదు. ఏమంటే లోక సంబంధమైన మెడిసిన్ అంటే ఇవాళ నాకు తలకాయ నొప్పిగా ఉంది, ఒక బిళ్ళ వేసుకుంటాను, తగ్గిపోయింది. లేదా గ్యాస్ ట్రబుల్ ఉంది, బిళ్ళ తగ్గిపోయింది. ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన వైద్యం. ఈ వైద్యం నేను నేర్చుకునే ప్రభువా, నాకు నువ్వు పరలోకపు వైద్యం నేర్పని డాక్టర్ లూకా పరలోకపు వైద్యుడిని యేసుక్రీస్తుని ప్రాధేయపడి అడిగితే ప్రభు పర్మిషన్ ఇచ్చాడంట. ఆయన సువార్త రాసాడు, ఒక మాట రాస్తున్నాడు యేసయ్యని గురించి. ఆయన చెప్తున్న మాట ఒకసారి చూడ. లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. ఆ వైద్యుని గురించి, పరలోకపు వైద్యుని గురించి ఈ లోక సంబంధమైన వైద్యుడు లూకా ఏం చెప్తున్నాడంటే, అందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగలిగిన మాటలకు లూకా గారు యేసు ప్రభు మాట్లాడే దయగలిగిన మాటలు. కొంతమంది డాక్టర్ల మాటలోనే స్వస్థత ఉంటుంది. ఏమంటే కొంతమంది డాక్టర్లు వాళ్ళు మాట్లాడే ఆ మాట తీరు బహు సౌమ్యంగా, బహు మృదువుగా, ఆరోగ్యకరమైన మాటలు వాళ్ళు మాట్లాడతారు. ఈ లూకా గారు పరలోకపు డాక్టర్ యేసుక్రీస్తుని గురించి ఈ లోక సంబంధమైన లూకా మారు మనసు పొంది రాస్తున్నాడు. యేసు ప్రభు నోట నుంచి ఏ మాటలమ్మాయి? ద మెర్సిఫుల్ వర్డ్స్ కమ్స్ ఫ్రమ్ ద అవుట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మౌత్. ప్రతి మాట దయగలిగిన మాట. ఎన్ని సంవత్సరాలు జీవించాడు యేసు ప్రభు వారు? ఈ లోకంలో ఎన్నాళ్ళు సేవ చేశాడు? 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. 30 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడు. 30 సంవత్సరాలు ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నగారికి, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పరిచర్య చేస్తున్నాడు. 30 సంవత్సరాలు పాస్ అయిన తర్వాత 31, 32, 33 6 నెలలు మొత్తం 3.5 సంవత్సరం సేవ చేశాడు. చేస్తున్నప్పుడు ప్రభు నోట్లోంచి ప్రతి మాట ఎలాంటి మాట చదివారు? ఏ మాట? మెర్సిఫుల్ వర్డ్స్, దయగలిగిన మాటలే మాట్లాడేవాడు యేసు ప్రభు వారు. ఏ డాక్టర్ అయితే దయగలిగిన మాటలు మాట్లాడతాడో, ఏ డాక్టర్ అయితే మృదువైన మాట మాట్లాడతాడో, ఏ డాక్టర్ అయితే ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడతాడో ఆ మాటలోనే స్వస్థత ఉంటుంది. ఈ డాక్టర్ గారైన యేసు ప్రభు వారు గురించి లోక అనే డాక్టర్ ఏం చెప్తున్నాడంటే, ఆయన పరలోకపు డాక్టర్ యేసు ప్రభు నోట నుంచి వచ్చిన మాటలు ఎలాంటి మాటలండి? మృదువైన ఏ మాటలు? దయగలిగిన మాటలు. ఎంత పెద్ద రోగమైనా సరే, ఎంత ఘోరమైన క్యాన్సర్ అయినా సరే ప్రభు అంటున్నాడంట, ఏం ప్రాబ్లం లేదు, నేను వైద్యుడను. ఆ మాటల్లోనే స్వస్థ కలుగుతుంది. కొంతమంది డాక్టర్లు కొంచెం దాన్ని హైలైట్ చేసి చెప్తారు. చిన్న జబ్బు చిన్నదే, చాలా చిన్న జబ్బు, దాని గురించి గొప్పగా చెప్తారు. నువ్వు అలా చేస్తే ఇది అవుతుంది, ఎలా చేస్తే ఎలా అవుతుంది అంటే ఆ మాటల్లోనే వాళ్ళకి భయం వస్తుంది. గడగడ తగ్గిపోయే జబ్బు కూడా మళ్ళీ ఎక్కువయ్యింది. ఏమంటే ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోతే షుగర్ కంట్రోల్ అవుతుంది. డాక్టర్ గారు చెప్పిన మాటలన్నీ కూడా ఎంట అన్నీ ఆలోచిస్తాను. నువ్వు షుగర్ తినకపోయినా కూడా ఏం పెరిగిద్ది? షుగర్ పెరిగిద్ది. అంటే ఏముంది? డాక్టర్ గారు చెప్పే ఆలోచన బట్టి నీ వైద్యం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ డాక్టర్ యేసు ప్రభు వారు ఏం మాటలు మాట్లాడుతున్నాడు? దయగలిగి ఆల్వేస్ స్పీక్ ద మెర్సిఫుల్ వర్డ్స్. చాలా గొప్ప మాట కదా. ఎవరైనా మాట్లాడితే ఎంత క్యాన్సర్ అయినా సరే, ఒక సెకండ్లో చనిపోయే వ్యక్తి వచ్చినా సరే, ఆ హృదయాన్ని ఆ ప్రభువుకి ఇస్తేనంట యేసు ప్రభు వారు అంటాడు, అమ్మా నీకు ఏ ప్రాబ్లం లేదో. ఎన్ని సంవత్సరాలు బాధపడిందండి? ఆస్తి మొత్తం ఖర్చు పెట్టేసింది, ఇంట్లో సమాధానం లేదు, భార్యాభర్తల సమాధానం లేదు, బిడ్డలకి తల్లికి సమాధానం లేదు, వైద్యులకు మొత్తం ఖర్చు పెట్టిందంట, రక్తస్రావ వ్యాధితో బాధపడుతుంది.
చాలా బాధపడు. రక్తం అంటే ప్రాణం, రక్తం పోతుందంటే ప్రాణం పోతుందని అర్థం. ఆ ప్రాణం పోతే మనుషులకి ఏముంటుంది? రక్తం పోతే ప్రాణం సమస్యలు పోతారు కదా. ఎన్ని సంవత్సరాలు? అమ్మమ్మమ్మమ్మ, భయంకరమైనటువంటి రోగం. బైబిల్లో రాయబడింది కదా, ఉన్న ఆస్తి మొత్తం అమ్మేసిందంట. ఆస్తి మొత్తం అమ్మేసిందంట. తీసుకెళ్ళి ఆ ఊర్లో మంచి డాక్టర్ ఉన్నాడండి, ఈ ఊర్లో మంచి డాక్టర్ ఉన్నాడండి అని చెప్పంగానే ఆడికెళ్ళి మొత్తం చెప్పేదంట. వాళ్ళు ఎవరు కూడా ఆమెను బాగు చేయలేకపోయారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలేమో బాగానే ఉంటున్నాయి, మెడిసిన్ పని చేయట్లా. అంటే మంచి షూటబుల్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయట్లా. ఏదో చెప్తున్నారు, వింటుంది, మొత్తం ఖర్చు చేశారు. వాళ్ళ భర్త సంపాదించేది, బిడ్డలు సంపాదించేది మొత్తం కూడా ఈమె ఖర్చుకి అయిపోయింది. ఆమె సొమ్మశీలి పడుకుందంట. ఏమో నిర్ణయించుకుందంటే, ఇక నాకు చావే నాకు శరణ్యమో. ఎందుకంటే ఈ రక్తం ఆగేది లేదు, రక్తస్రావం ఆగేది లేదు, నాకు జబ్బు తగ్గేది లేదని బాధపడుతుందంట, వేదన పడుతుందంట. ఆ సమయంలో యేసు ప్రభువు మాట్లాడిన ఏ మాటలు అవి? దయగలిగిన మాటలు తన చెవులో వినపడ్డాయి అంట. ఎంత ఘోర పాపినైనా సరే, ఎంత మరణములో ఉన్నా సరే, మరణము మధ్యలో ఉన్నా సరే, ప్రభువుకి నీ హృదయం ఇస్తే నువ్వు చేయాల్సిన పనులు అదే. మీరు కూడా చదువుతున్న పిల్లలు మీరేం చేయాలంటే, ప్రభువా నా హృదయం నీకు ఇస్తున్నానయ్యా. మీరు ప్రార్థన చేసుకోవాలి, ఇప్పుడు అలవాటు చేసుకో. ప్రభువా నా హృదయం నీకు ఇస్తున్నా, నాకేమి తెలియదు, నాకేమి రావు, అసలు నాకేమి తెలియదు ప్రభువా. వైద్యులకు వైద్యుడు మాత్రమే కాదు, నువ్వు మహా గురువు, గురువులకు గురువు, నాకు నువ్వు నేర్పు ప్రభు అని ప్రభు దగ్గర అడిగితే ప్రభు నీకు సంపూర్ణమైన జ్ఞానం ఇస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే హృదయం దేవునికి ఇవ్వటం. అది నువ్వు నేర్చుకోవాల్సింది. అంతే. కానుకలు ఇవ్వటం కాదు, దశంభాగాలు ఇవ్వటం కాదు, డబ్బులు ఇవ్వటం కాదు. నీ హృదయం దేవుడికి ఈ రాత్రి సమయంలో నిన్ను, నన్ను, ప్రపంచంలో యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు. ఇస్తున్నావా? సంసిద్ధపడుతున్నావా? దేవుడు కొన్ని పథ్యం నేర్పుతాడు. పథ్యం ఎలా అనుసరించాలో కూడా ప్రభు అని చెప్తాడు. ఏమండి, పథ్యం చెప్తాడు. డాక్టరు మెడిసిన్ రాసినప్పుడు, అమ్మా ఇవి బిళ్ళలు మింగుతున్నావు, ఈ వైద్యం వేసుకుంటున్నావు, నువ్వు పథ్యం లేకపోతే వేస్ట్, పథ్యం ఉండాలంటాడు. ప్రభువు చెప్పే పథ్యం ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఆయన మాటలో ఉన్నది దయ. బా, ఎంత కఠినుడైనా సరే ఆయన మాటలు కానీ నిజమే ప్రభువా, నువ్వు చెప్పిన నడుస్తాను ప్రభు అన్నాడు. దయగలిగిన మాటలు మాట్లాడే వైద్యుడు, పరమ వైద్యుడు మన ప్రభు అని యేసుక్రీస్తు. నీ ఇంట్లో ఎప్పుడైనా నీ భార్యను గురించి నువ్వు దయగా మాట్లాడుతున్నావా? నీ బిడ్డల గురించి నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావా? దయగా మాట్లాడుతున్నావు, అది అలవాటు చేసుకున్నావా? దయ అనేది ఒక విద్య. దయ అనేది దేవుడు నేర్పే ఒక పాఠం. ఆ పాఠం నేర్చుకోవాలి. ఎంత ప్రాబ్లంలో ఉన్నా సరే దయగా చెప్పాలి. ఏం ప్రాబ్లం లేదో, నీ బిడ్డ బతుకుతాడు, నువ్వు బతుకుతావు, నీ జబ్బు తగ్గిపోయిందని చెప్పాలి. అలా చెప్పకపోతే నువ్వు దేవుని దగ్గర నేర్చుకున్న వైద్యుడు కావడానికి వీల్లేదు. కనుక మొట్టమొదట నీ హృదయమైనటువంటి ఆ వస్తువుని ఎవరికి ఇవ్వాలి? ప్రభు చేతిలో పెడితే ప్రభువు నీకు ఏం చేస్తాడంటే అన్ని విషయాలు నేర్పుతాడు. ఒక వైద్యమే కాదు, అన్ని పాఠాలు నేర్పుతాడు. మహోన్నతమైన విద్య కూడా నేర్పుతాడు దేవుడు. కనుక ఆయన నోటి నుంచి ఏ మాటలు వస్తున్నాయి? ఏ మాటలు పిల్లలు? దయగల ద వర్డ్స్ ఆఫ్ ద మెర్సిఫుల్ వర్డ్స్ కమ్స్ ఫ్రమ్ ద అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య నోట్లోంచి వచ్చే మాటలు దయగలిగిన మాటలు. ఎంత దయామయుడు, ఎంత దయామయుడు అని మనం చూస్తాం. కరుణామయుడు, దయామయుడు అని, కృపామయుడు, ఇవన్నీ పర్యాయ పదాలు. ఎంత దయగలిగిందంటే యేసు ప్రభు దగ్గర లోకంలో ఉన్న దయంతా కూడా ఒక రసంగా నూరి, ఇప్పుడు ఏం చేస్తాం? ఒక కాయని నూరి దాని రసం తీసి మనం ఏ విధంగా తాగుతామో, లేకపోతే ఒక యాపిల్ పండుని పిండితే ఏ విధంగా రసం వస్తుందో, ఒక మామిడి పండుని పిండితే ఏ విధంగా రసం వస్తుందో, ఒక మరి అరటి పండుని పిండితే ఏ విధంగా రసం వస్తుందో, దయ అనే పండుని తండ్రి పిసికితే రసం వచ్చిందంట. ఏ రసం అది? దయారసము. తండ్రి, పరలోకములో ఉన్న తండ్రి దయ అనేటువంటి పండును తీసుకొని పిండాడంట. పిండితే ఏమొచ్చింది?
దయ అనే రసం వచ్చింది. అబ్బా బాబా, గొప్ప మాట కదా. ఏం చూసారా, కర్బూజా తెచ్చుకుంటారు, లేదా వాటిని మిషన్లో వేసి చేస్తే ఏమొస్తుంది? జ్యూస్ వస్తుంది. అలాగే పరలోకంలో దయ మొత్తం గ్యాదర్ చేసి, ఏమన్నా వింటున్నారా? పరలోకంలో దయ ఎంత అయితే ఉందో, అబ్బో టన్నుల దయ ఉన్నది. ఆ దయని, ఆ కరుణను, ఆ కృపను లెక్కించలేవు. అవన్నీ ఏం చేశాడంటే పిండి చేసాడంట. పిండి చేస్తే, గ్రైండ్లో వేస్తే ఏ విధంగా పిండి అయ్యిద్దో, ఆ దయనేని ఫలం, ఆ దయని ఆ యొక్క ఆకులతో సహా వేసినప్పుడు ఏం గారింది? దయ అనేటువంటి రసం కారింది. ఆ రసాన్ని అంట తండ్రి తన పెదవులకు రాసేయండి. చూడండి 45వ కీర్తన 3వ వచనం చూద్దాం. ఎంత దయామయుడో ప్రభు ఒకసారి చూడండి. 45వ దావీదు రాసిన 45వ కీర్తన 3వ వచనం చదవండి. ఒకసారి మీరందరూ కూడా చదవండి. అందరూ కూడా బైబిల్ తీయండి. చదవండి. స్టూడెంట్స్ ఎవరు చదవట్లా? స్టూడెంట్స్ చదవటం అలవాటు చేసుకోవాలి. ఎంత ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు చదువుకోవటం అలవాటు చేసుకోవాలి. 45వ కీర్తన 3వ వచనం. సూర్యుడా, 45వ కీర్తన 3వ వచనం. సూర్యుడా, దయారసము నీ పదవుల మీద మోయబడి ఉన్నది. 45వ కీర్తన 3వ వచనం. దయారసము నీ పెదవుల మీద పోయబడినది అని ఉంటుంది. దయారసము నీ పెదవుల మీద పోయబడి ఉన్నది. 45:3 చదువుతారా? చదువు విజయ్. 43 ఎక్కడ? పెదవుల మీద దయారసం పూయబడి ఉన్నది అని ఉంటుంది. నీ పెదవుల మీద 45:2 నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. ఎక్కడబ్బాయి చెప్పండి. నీ పెదవుల మీద దయారసము పోయబడినది. ప్రభు తన కుమారుడైన యేసుక్రీస్తుని, పరమ డాక్టర్ యేసుక్రీస్తుని లోకానికి పంపించక మునుపు యేసయ్య పెదవుల మీద ఏం రాశాడు? దయ అనేటువంటి దాన్ని మొత్తం కూడా పిండి చేసి, రసం చేసి, జ్యూస్ చేసి యేసయ్య పెదవుల మీద రాశాడంట. ఎవరు రాశారు? పరలోకపు తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి రాశాడు. ఎక్కడ రాశాడు? పెదవుల మీద. పెదవుల మీద ఎవరు రాస్తారు? లిప్టిక్ వేసుకుంటారు. ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారు? లిప్టిక్ వేసుకుంటారు. కానీ లిప్టిక్ వేయలా. లోకములో ఉన్నటువంటి, పరలోకములో ఉన్న దయని, భూలోకంలో దయని మొత్తాన్ని కూడా పిండి చేసి, దయ అయినటువంటి పుండుని, ఆ పంటని, ఆ కాయని పిండి చేసి, ఆ దయని రసాన్ని ఎక్కడ పూసాడు? యేసుక్రీస్తు యొక్క పెదవుల మీద దయారసము పోయబడింది. ఎవరు తెలుసు ఈ విషయం? మరియమ్మకు మాత్రమే తెలుసు. మరియమ్మ రొమ్ములు పట్టుకొని యేసుప్రభు పాలు తాగుతుంటే, యేసయ్య మరియమ్మ రొమ్ములు పట్టుకొని పాలు తాగుతుంటే ఈ దయ అనే రసం కారుతుందంట. ఏ రసం అది? దయ అనే రసం కారుతుంటే ఆశ్చర్యం వేసిందంట. చూసి, నేను ఇస్తున్న పాలు కదా, ఈయన పెదవులో నుంచి ఏం కారుతుంది? రసం కారుతుంది. ఆ రసాన్ని టేస్ట్ చేస్తే దయ అనే రసం. దయ ఎంత మాటలో! హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. హృదయం నిండా యేసయ్యకి దయే, హృదయం నిండా యేసయ్యకి కృపే, హృదయం నిండా దేవునికి ప్రేమే. ఆ ప్రేమ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయిందంటే, ఇట్ హ్యాస్ ద మెర్సిఫుల్ వర్డ్స్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్ ఇంటు ద మెర్సిఫుల్ జ్యూస్. దయనే రసంగా మారిపోయింది. దయారసం. ఆయన మాట్లాడుతున్న మాటలకు ఆశ్చర్యపోయారండి. ఏందినా ఇట్లా మాట్లాడుతున్నాడు? ఆయన నోటి నుంచి దయగలిగిన మాటలకు అందరూ ఆశ్చర్యపోయారండి. చూడండి ఒకసారి లూకాసు సువార్త 4:22 వచ్చినమో, 4:22 లూకాసు సువార్త అందరూను 4:22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన ఏ మాటలు?
దయగలిగిన మాటలకు ఆశ్చర్యపడిరి. ద ఇజ్రాయెల్ పీపుల్ హ్యాస్ మార్వెల్డ్ ద వర్డ్ ఆఫ్ జీసస్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద అవుట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మౌత్. యేసయ్య నోట్లోంచి దయగలిగిన మాటలు. ఏంది నేను ఇలా మాట్లాడుతున్నాడంటే ఆయన పరమ వైద్యుడు. ఆయనలో కపటం అనేది లేదు, మోసం అనేది లేదు. హృదయం నిండా నీ మీద ప్రేమే, హృదయం నిండా నీ మీద కరుణే. నీ కరుణ అంతా కూడా యేసుప్రభు హృదయం మొత్తం నింపిపోయి నిండి పెదవుల్లోకి వచ్చేసింది. పెదవు మొత్తం తడిచేసింది. ఏ రసం అది? దయారసము. ఎంత దయామయుడు. ఆ దయామయుడి దగ్గర రావడానికి నువ్వు భయపడక. ఎంత ఘోర పాపినైనా యేసయ్య ప్రేమిస్తాడు, ఎంత ఘోర వ్యాధినైనా యేసయ్య నయం చేస్తాడు. ఇక్కడ పరమ వైద్యుడు యేసు ప్రభు వారు దయ అని దాన్నే పెదవుల మీద రాసుకున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటల్లోనే స్వస్థత ఉన్నది. ప్రత్యేకించి ఆయన ఏం చేయాల్సిన అవసరం. ఒక వ్యక్తి వచ్చాడంట, ప్రభువా నా కళ్ళు అగపడతలేదు ప్రభువా, నేను పుట్టుకతోనే గుడ్డివాడిని, నాకు వయసు వచ్చింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభు అని ఒక యవ్వనస్తుడు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాడంట. ప్రభువా నేను గుడ్డివాడిని, అసలు నాకేం అగపడదు, లోకం అగపడదు, నేను నిన్ను చూడాలి, తర్వాత లోకాన్ని చూడాలి ప్రభు, నా కళ్ళు తిరుగు ప్రభు అని ప్రార్థన చేశాడంట. పరమ వైద్యుడు అంటే కంటి డాక్టర్ కూడా యేసు ప్రభు వారు. యేసయ్య కంటి డాక్టర్ కూడా అన్నాడంట, నువ్వేం చేయొద్దు, నువ్వు దగ్గర రా అన్నాడంట. వచ్చాడంట. వేస్తే ఒక ఉమ్మేసి, నేల మీద ఉమ్మిని ముద్ద చేసి, ఆ ముద్దను తీసి నేలలో వచ్చిన ఉమ్మిని తీసుకొచ్చి కళ్ళ మీద రాసి నువ్వు వెళ్ళి ఆ కోనేట్లో కడుక్కోమన్నాడట. ఆయనేం మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలా, ఇంకెక్కడ టెస్టులు తీసుకొనిరా, కంటి టెస్ట్ తీసుకొనిరా, ఆ స్కానింగ్ తీసుకురా, ఈ స్కానింగ్ అనలా, దగ్గర రమ్మన్నాడు. ఎవరు ఆయన? పరమ వైద్యుడు, డాక్టరు. ఏ డాక్టర్? అన్ని కోణాల్లో డాక్టర్ ఆయన. హార్ట్ స్పెషలిస్టు, ఐ స్పెషలిస్టు, లంగ్స్ స్పెషలిస్టు, నరాల స్పెషలిస్టు, అన్నిట్లో స్పెషలిస్టే. వీడికి వచ్చిన ప్రాబ్లం అంటే కళ్ళు అగపడతల్లా. ప్రభా నాకు కళ్ళు అగపడతాయి ప్రభా, నన్ను అందరు గుడ్డు అంటున్నారు ప్రభు అంటే దగ్గర రమ్మన్నాడు. ఉమ్మేసాడు. ఉమ్మిలో ఏమున్నది? ఇక్కడ ఏం చదివారు? ఇప్పుడు ఏం చదివింది? ఉమ్మిలో దయ ఉన్నది, దయ అనే రసం ఉన్నది. మీరు ఆయన పెదవుల మీద ఏం రాయబడి ఉన్నది? దయారసం ఉన్నది. దయారసాన్ని నేల మీద వీసి ఆ మట్టిలో నుండి ముద్దన చేసి ఈ కంటికి రాసి ఆ కోనిటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. ప్రభు దయ అనేది పెదవుల్లో ఉన్నది, ఉమ్మిలో ఉన్నది. ఆ ఊసినప్పుడు ఆ ముద్దని శుభ్రం చేసి ఈ కంటికి కాటుకు పెట్టుకుంటారు కదా, ఆ విధంగా పెట్టి కడుక్కుంటే శుభ్రంగా పూల్లాగా ఉన్న కళ్ళు యేసు ప్రభు చూడగలిగాడు. సహోదరుడా, యేసయ్య పెదవుల గురించి తక్కువ అంచనా వేయకో. యేసయ్య పెదవుల మీద ఏం కారుతుంది? కుమారు దయా అనే రసం. ద జ్యూస్ ఆఫ్ ద మెర్సిఫుల్ వర్డ్స్ కమ్స్ ఫ్రమ్ ద అవుట్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ మౌత్. జీసస్ క్రైస్ట్ లిప్స్ పెదవుల మీద కొంది. నువ్వు చూడు, మరియమ్మకి ఆశ్చర్యం వేసిన పాలు కదా, నా పాలు నుంచే పెదవుల నుంచి కరాలి కదా. ఒకవేళ పిల్లల పాలు తాగుతున్నప్పుడు కక్కున్నప్పుడు తల్లి పాలే బయటకు వస్తాయి. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఎప్పుడు పాలు ఇచ్చి బయటికి తీయంగానే రొమ్ములో నుంచి యేసయ్య పెదవుల నుంచి దయ గారిందంట. ఎంత కృప కలిగిన వాడు. ఆయన పెదవుల మీద వచ్చిన నోటి నుంచి ప్రతి మాటలకు ఇశ్రాయేల్ పీపుల్ అంతా ఆశ్చర్యపోయారు. ఈడ నాన్నగారు వాళ్ళు కార్పెంటర్స్ కదా, వడ్రంగి పనిచేసేవాళ్ళు కదా, ఈయన దయగా మాట్లాడుతున్నాడు, ఎంత జాలిగా మాట్లాడుతున్నాడు, ఎంత మృదువుగా మాట్లాడుతున్నాడు, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. అందరు సర్టిఫికేట్స్, అందరూ ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యకరుడు యేసు ప్రభు అని ఆశ్చర్యపోయారంట. అంత దయామ. కోపం అనేది యేసయ్యకి తెలియదు. ఏదైనా తెలుసు కానీ యేసయ్య కోపం తెలియదు, పాపం తెలీదు. నువ్వు వెళితే హృదయం యేసు ప్రభుకి ఇస్తే సంతోషపడతాడు, కానీ ఇవ్వకపోతే దుఃఖపడతాడు. కానీ నీ మీద కోపపడ్డావు. నీ హృదయాన్ని నువ్వు ప్రభుకి ఇస్తే సంతోషపడతాడు, ఇవ్వకపోతే దుఃఖపడతాడు, నేనేం చేయడు. దయగలిగిన వాడు ప్రభు. అంతేగాని బలవంతంగా ఆయన నీ హృదయాన్ని అడుగుతున్నాడు, రెస్పెక్ట్గా అడుగుతున్నాడు, గౌరవంగా అడుగుతాయా, కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మో, ఓ మై సన్ గివ్ యువర్ హార్ట్ టు మీ. నీ హృదయం నాకు ఇయ్య అంటున్నాడు. నువ్వు ఇస్తున్నావా? సంసిద్ధపడ్డావా? ఈ రాత్రి సమయంలో తీర్మానం చేసుకో, ప్రభువా నీకే ఇస్తాను ప్రభువా ఈ హృదయం, ఇంకెవ్వరికి నేను ఇవ్వను.
నా కోసం నీ పెదవుల మీద ఏం కారుతుంది? దయారసం కారుతుంది ప్రభువా, ఆ దయతో నన్ను కప్పని అడగాలి. ఎంత పవిత్రుడు తెలుసా? ఆ రసములు ఎంత దయగలిగిన మాటలు ఎంత పవిత్రమని తెలుసా? చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 26వ వచనము. ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ తెలుగు బైబిల్ చదవటం అలవాటు చేసుకోండి. ఎంత ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు చదువుకోవాలి, తెలుగు మాతృభాష కదా. 25, 26 సామెత గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనము. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 26వ వచనము. సామెతల గ్రంథం 15:26. దురాలోచనలు యెహోవాకు హేయములు. ఏ మాటలు? దయగలిగిన మాటలు ఆయన దృష్టికి. ఇట్ ఈస్ ద ప్యూర్ వర్డ్స్, దోస్ పీపుల్ హూ స్పీక్ మెర్సిఫుల్ వర్డ్స్. ఎవరైతే దయగా మాట్లాడతారో ఆ మాట్లాడే వాళ్ళు ప్రభువుకి ఎంత పవిత్రులో. హృదయం యేసయ్యకి ఎవరైతే ఇస్తారో వాళ్ళు పరిశుద్ధులు. పరలో దే ఆర్ క్వాలిఫైడ్ టు ఎంటర్ ద హెవెన్. పరిశుద్ధులు మాత్రమే. దయగలిగిన మాటలు ఆయన దృష్టికి ఎంత పవిత్రములో. అబ్బబ్బా, గొప్ప మాట కదా. అపవిత్రత కదా, పవిత్రత. ఏమండి, నువ్వు కానీ హృదయం ఇస్తే యేసయ్య మాట్లాడిన మాటలు పరిశుద్ధమైన మాటలే. ఆ మాటలని పరలోకంలో రికార్డు అయినాయి అంట, ఆకాశంలో రికార్డు అయినాయి అంట. యేసయ్య మాట్లాడిన ప్రతి మాట. ఎన్నాళ్ళు ఉన్నాడు యేసు ప్రభు ఈ లోకంలో? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. 30 సంవత్సరాలు వంటిలో ఉన్నాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ 33.5 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో మాట్లాడిన మాటలు, 3.5 సంవత్సరాల్లో ఆయన సేవ చేసిన మాటలు అన్నీ కూడా ఎక్కడ రికార్డ్ అయినాయి? ఆకాశంలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఢిల్లీలో న్యూస్ చదువుతుంటే ఇక్కడ కనపడుతున్నాయి. ఏమండి, మీరు గమనించండి, ఢిల్లీలో సెంట్రల్ బ్రాడ్కాస్ట్లో చదువుతున్నటువంటి న్యూస్ రీడరు ఏదైతే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చదువుతున్నారో అవన్నీ ఇక్కడికి బ్రాడ్కాస్ట్ తెలియజేస్తే, లైవ్ టెలికాస్ట్ చేస్తే ఇక్కడ స్పష్టంగా వినపడుతున్నాయి. ఎక్కడ మాట్లాడుతుంది? శ్రీలంకలో మాట్లాడే మాటలు ఇక్కడికి ఎలా వినపడుతున్నాయి? ఎలా వినపడుతున్నాయంటే అవన్నీ గాల్లో మరుగై ఉన్నాయి. అలాగే యేసు ప్రభు 33.5 సంవత్సరాలు మాట్లాడిన ప్రతి మాట, ఎవ్రీ వర్డ్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఇన్ ద స్కై. 119వ కీర్తన 89వ చదవండి. 119వ కీర్తన 89వ వచనంలో ప్రభువు మాట్లాడిన ప్రతి మాట 33 సంవత్సరాలు యేసు ప్రభువులో ఉన్నప్పుడు 119వ కీర్తన 89వ వచనం. 119వ కీర్తన 89వ వచనము. యెహోవా, నీ వాక్యము ఆకాశముందు నిత్యము. అక్కడ ఉంది. శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త ఇప్పుడు పరిశోధన చేస్తున్నారంట. యేసు ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరాలు ఉన్నాడు కదా. 33 సంవత్సరాలు మాట్లాడిన మాటలన్నీ కూడా మనం జాగ్రత్తగా పట్టుకుందామంటే మేఘాల్లో ఉన్నాయంటాయి. వాటిని గ్యాదర్ చేసి పట్టుకుంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథానికి ఏ వాక్యం అయితే ఉన్నదో అదే వాక్యం అక్కడ ఉందంట. వింటున్నారా? యేసు ప్రభు వారు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల సారాంశం మొత్తం కూడా అక్కడ ఉంది. యేసు ప్రభు 33 సంవత్సరాలు మాట్లాడిన మాటలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఎక్కడది? ఆకాశము నిత్యము నిలకడగా ఉన్నది. ఇట్ హ్యాస్ బీన్ కాన్స్టెంట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, హ్యాస్ బీన్ సెటిల్డ్ ఇన్ ద స్కై. ఆకాశము నిత్యం ఉన్నది. కనుక ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి యేసయ్య మాటలు పట్టుకున్నారంట. పట్టుకుంటే బైబిల్లో ఏమైతే ఉన్నదో అవన్నీ యేసుప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యేసయ్య మాటలు పవిత్రమైన మాటలు, పవిత్రమైన దయగలిగిన మాటలు ఆయన దృష్టికి ఎంతో పవిత్రములో. ఎంత పవిత్రములో? పరిశుద్ధమైన. నువ్వు కూడా దయగలిగిన మాటలు మాట్లాడాలి, అలవాటు చేసుకోవాలి. ఎప్పటి నుంచి కూడా చిన్నపిల్లలు ఏం చేయాలంటే దయగలిగిన మాటలు, జాలి కలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు, మంచి మాటలు, మంచి గౌరవించే మాటలు, ప్రేమించే మాటలు, మృదువైన మాటలు ఆప్షన్ చేస్తే మీ మాటలు పవిత్రమైనవి, మీరు కూడా పవిత్రంగా ఉంటారని దేవుని వాక్యం మనకి ఈ రాత్రి సమయంలో తెలియజేస్తుంది. యేసు ప్రభు ఎవరు?
పరలోకపు వైద్యుడు, హెవెన్లీ డాక్టర్, పరలోక డాక్టరు, ఈ లోక సంబంధం డాక్టర్లతో కూడా ఆయనకి హృదయాన్ని ఇవ్వాలి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. తల నుంచి కళ్ళు మూసిన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు. మీరు పరమ వైద్యులై ఉండి మీ నోటి నుంచి ప్రభు దయగలిగిన మాటలు వస్తున్నాయని వాక్యం తెలియజేస్తుంది. ప్రభు దయగలిగిన మాటల దృష్టికి ఎంతో పవిత్రములు. దయ అయినటువంటి పండుని ప్రభు మీరు రసంగా మార్చి నీ కుమారుడు యేసుక్రీస్తు పెదవుల మీద రాసిన దాన్ని బట్టి వందనాలు. మేము కూడా ఈ లోకంలో అలా ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.